హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు మనం బిఎస్ఎన్ఎల్ సిమ్ ఎంచుకునే టైం గానీ, మనకు నచ్చిన నంబర్ గానీ తీసుకునేంత సమయం అక్కడ ఉండట్లేదు. మీరు చూసినట్టయితే గనక ఇదిగోండి, ఇక్కడ నేను ఒక వీడియో ఇప్పుడు పెట్టాను. ఇదొచ్చేసరికి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్‌లో పరిస్థితి. ఇసుకేస్తే రాలంత జనం. అక్కడికెళ్ళి నంబర్ తీసుకొని అంత టైం మనకి ఇవ్వట్లేదు. అందుకని నేను ఈరోజు మీకు ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను. ఇంట్లో కూర్చొని మనం నంబర్ సెలెక్ట్ చేసుకొని ఆఫీస్‌కెళ్ళి ఆ నంబర్‌ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఫ్యాన్సీ నంబర్ గానీ, వీఐపీ నంబర్ గానీ ఏ విధంగా తీసుకోవాలి? ఫ్రీ నంబర్స్ మనకు నచ్చిన నంబర్స్‌ని చాలా తీరిగ్గా ఏ విధంగా ఎత్తుకొని, ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలన్న విషయం వీడియో చూడబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి వాట్సాప్, ఇన్‌స్టా గ్రూప్స్‌లో ఫార్వర్డ్ చేయడం వల్ల ఈ మ్యాటర్ అనేది ఇంకా అందరికీ చేరడం జరుగుతుందన్నమాట. ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మధ్యలో మిస్ చేస్తే కనుక మ్యాటర్ అయితే అర్థం కాదు. దీనికోసం మీ ఫోన్లో క్రౌమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి సెర్చ్ బార్లో bsnl.cymn అని టైప్ చేయండి. సివైఎంఎన్ అంటే సెలెక్ట్ మై మొబైల్ నెంబర్ అని అర్థం అనమాట. సో సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఓకే చేస్తే ఈ విధంగా రావటం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, జోన్స్ వారీగా ఇచ్చారు. ఇక్కడ మనం సౌత్ జోన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చార్ట్ ఇస్తారు. దాన్ని మనం ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేస్తే గనుక మనం ఈ యాప్ లోపలికి ఎంటర్ అవుతాం అనమాట. రావటం జరుగుతుంది. చూజ్ యువర్ నంబర్ అని చెప్పి పైన హెడ్డింగ్ కనిపిస్తుంది చూడండి. కింద ఫ్యాన్సీ నంబర్ అని కనిపిస్తుంది. తర్వాత సెలెక్ట్ డేటా, సెర్చ్ అని చెప్పి చాలా ఆప్షన్స్ కనిపిస్తుంది చూడండి. దాని కింద బాక్స్‌లో మనకి చాలా నంబర్లు కనిపిస్తుంది. దాని ముందు చిన్న బాక్స్‌లా కనిపిస్తుంది. ఇదో పేజ్ అనమాట. మనకి ఇంకా వేరేనా పర్టిక్యులర్‌గా నంబర్ కావాలన్నా అట్లా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రీ అనమాట. చూడండి, ఇట్లా మనం స్టార్టింగ్ విత్ అనుకోండి, బిఎస్ఎన్‌లో 8 సిరీస్‌తో, 9 సిరీస్‌తో, 7 సిరీస్‌తో ఉన్నాయి. కావాలంటే మనకు అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు నంబరు. ఏంటనుకోండి, ప్రైమరీ నంబర్ మనం ఏది వాడుతున్నామో దానికి ఎండింగ్‌లో ఏదైనా నంబర్ కావాలనుకోండి, ఆ నంబర్‌ని మనం ఇక్కడ ఎంటర్ చేసి ఆ నంబర్‌ని సెర్చ్ చేసుకొని ఆ నంబర్‌ని తీసుకోవచ్చనమాట. అలా మనకి రకరకాలుగా ఇయన్నీ కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రీ అనమాట. చేసిన తర్వాత ఏదైనా నంబర్ వచ్చిందనుకోండి, మనకు కావాల్సిన నంబరు, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే గనక ఆ నంబర్ సెలెక్ట్ అయిపోతుంది. ప్రాసెస్ ఏంటో ఇక్కడ ఫ్యాన్సీ నంబర్ కూడా మీరు చూసిన తర్వాత ఎట్లాగో చెప్తా. మీరు గమనిస్తే గనక ఇక్కడ దాదాపుగా 5,000 పైన నంబర్‌లయితే మనకి ఉచితంగా లభిస్తున్నాయి. అంతేకాకుండా మనం స్టార్టింగ్ సిరీస్, ఎండింగ్ సిరీస్ కూడా ఎంచుకొని ఫ్రీగా తీసుకోవచ్చు ఇంట్లో కూర్చొనే. ఇక్కడ నేను మీకు చూపించటానికి ఫ్యాన్సీ నంబర్ అని చెప్పి పైన నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తే గనక మీరు ఫస్ట్ ఒక చిన్న బాక్స్ వస్తుంది. మధ్యలో నంబర్ వస్తుంది. లాస్ట్‌లో కాస్ట్ వస్తుంది చూడండి. ఇవి ఫ్రీ కాదనమాట. ఫ్యాన్సీ నంబర్ అని పైన మీరు ట్యాప్ చేస్తే ఇలా చాలా ఫ్యాన్సీ నంబర్‌లు వస్తాయన్నమాట. కావాలంటే మనం తీసుకోవచ్చు. 400 దగ్గర నుండి ఆల్మోస్ట్ నేను చూసింది ఇక్కడ 15,000-20,000 దాకా నంబర్ ఖరీదుంది. సో మనకి ఏదన్నా ఫ్యాన్సీ నంబర్ అన్నా, ఫ్రీ నంబర్ అన్నా కావాలంటే మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ముందుగా ఇక్కడ మనం చార్జే వస్తది. ఆ చార్జేని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు చూపించడానికి ఒక నంబర్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిజర్వ్ యువర్ నంబర్ అని కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనం ట్యాప్ చేస్తే గనక ఇక్కడ మన ఫోను నంబర్, ప్రస్తుతం వాడుతున్న ఫోను నంబర్‌ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేస్తే గనక ఆ ఫోను నంబర్‌కి ఒక ఓటీపీ రావటం జరుగుతుందనమాట. ఇక్కడ ఓటీపీ వచ్చిన తర్వాత ఎంటర్ చేస్తే గనక ఆ నంబర్ మన పేరు మీద రిజర్వ్ అయిపోద్ది. మనకొచ్చిన ఓటీపీ, ఆ ఎస్ఎంఎస్ తీసుకెళ్ళి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్‌లో డాక్యుమెంట్స్ ఇస్తే గనక మనకి ఆ సిమ్ మన పేరు మీద రిజిస్టర్ చేసి ఇవ్వటం జరుగుతుందనమాట. ఇక్కడ నేను బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గరలో ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆఫీస్‌కెళ్ళి నా డాక్యుమెంట్స్ ఇచ్చి ప్రొసీజర్ కంప్లీట్ చేస్తే గనక నాకు నచ్చిన సిమ్ నాకిస్తారనమాట. చూసారా, చాలా సింపుల్‌గా, ఈజీగా ఇంట్లోనే కూర్చొని సిమ్‌ని మనం ఎక్కడికి వెళ్ళకుండా ఫ్యాన్సీ నంబర్లు, వీఐపీ నంబర్లు, ఫ్రీ నంబర్లు, ఎండింగ్ కావాల్సిన నంబరు, స్టార్టింగ్ కావాల్సిన నంబరు తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇందులో ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో రాయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.